మీ క్యారెక్టర్ పేరేంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బుజ్జమ్మని తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆమ్, ఈ ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి నాకు. చాలా ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కేస్ సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, హాయ్. ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే, ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకున్నా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది, 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా, మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిల్లో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా, మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో. ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న. అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డిగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపిస్తున్నాను అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండి అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. కిందన ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నానండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసేలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఒక డిఫరెంట్. కాస్టింగ్ ఎవరితో ఉండబోతుంది అది బాలీవుడ్లో? బాలీవుడ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్. ఎవ్రీబడి. యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.